ఈ విధంగా భూక్య వీరన్న, హరియతండ, రాజోలు, ఏ శరత్ సీడ్ మంచి దిగుబడి వచ్చింది. అంతకుముందు ఏరిసిన తోటకు ఎకరానికి 9 క్వింటాల చొప్పున 18 2 ఎకరాలు వేసిన ఈ సీడుకు నేను వేస్తే ఇప్పుడు ఏరితే తోట కింది నుంచి పై వరకు మంచి కాసి ఉన్నది. ఇప్పుడు ఏరితే ఎకరానికి 20 క్వింటాల చొప్పున వెళ్తుంది. ఈ మొత్తం వరకు లూటిపోయే వరకు ఈ 35 క్వింటాల చొప్పున వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు పూత పిండి మంచిగా నీట్గా నగినగలాడుతుంది తోట. అందరూ వేసుకోవచ్చు ఈ సరస్సుడికి. అందరికీ నమస్కారం. ఈ మీరు ఏదైనా ఉంటే పక్క వాళ్ళకి వచ్చి చూస్తే ఏం సీడు ఏంటంటే సరస్ సీడు తెచ్చినా అని చెప్తున్నాం. అందరు రైతులకి ఇది పెట్టుకోవాలి, మంచిది ఉంది. 2 ఎకరాలకి 60 క్వింటాలు దాటుతుంది ఈ సీడు. అందరు వేసుకోవాలని. ఏం సీడు తెచ్చినారంటే నేను సరస్ సీడు కొత్త సీడు తెచ్చిన. టోటల్ చూస్తే అన్ని రకాలుగా మంచిగా ఉంది అండి. వేసుకోవాలి అందరూ. ఇప్పుడు 30 ప్యాకెట్లు బుకింగ్ చేసిన నేను. అందరూ ఏం సీడు అని అంటున్నారు. కలంలో ఉంటే కూడా అందరూ దయచేసి ఏం సీడు అంటే ఈ సరస్ సీడు తెచ్చిన. మైబాజు బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది షాపు, ఫెర్టిలైజర్ షాప్. మంచి అన్న కొత్త సీడ్ అని మరిగా చూసి ఇచ్చిండు. వర్షాలకి వానల ఈ అన్నిటికి మంచి తట్టుకొని పెద్ద ఎత్తుకులా వచ్చింది. తోట కూడా మంచి ఆనందం ఉంది. పెద్ద చెట్టు కూడా మనిషి అంత ఎత్తు హైట్ వచ్చింది. 3 వైపుల గడ్డ అంచు చేసి పెట్టిన మంచిగా ఉంది. చెట్టు చూసినా తోటకి సందు లేకుండా ఉంది. ఈ నల్లి వచ్చిన కాడి నుంచి కాపుకు మంచిగా ఉంది. నల్లి కూడా తట్టుకొని ఎటువంటి మందులు కొట్టినా మంచిగా నీట్గా వస్తుంది. నల్లికి తట్టుకొని మంచి రోగాలకి ఏ మందు కొట్టినా నీట్గా వచ్చి కాపుకు పిందె మంచిగా సాగు చేస్తుంది. ఈ మిర్చి సీడ్ అయితే నేను వేసిన ఇప్పుడు నేను 20 సంవత్సరాల గురించి సాగు చేసినా కూడా మంచి ఎత్తి ఇంతలాలు బాగుంది. ఇది 4 ఎకరాలు తోట వేస్తే నేను 2 ఎకరాలు ఈ సరత సీడ్ వేసిన. ఏరే రకాలు చేస్తే అవి నల్లి తిని తోట ఎప్పుడు అవి వదిలిపెట్టిన. ఈ సీడ్కి అయితే నేను వదిలిపెట్టే పోవట్లేదు, మంచిగా ఉంది. లాస్ట్ వరకు 30 క్వింటాలు 35 క్వింటాల వరకు వచ్చేస్తుంది దిగుబడి అన్నిటికి.